కంగ్రాచులేషన్స్. హాయ్ వర్ష గారు. హలో. మీరు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో చాలా క్యూట్గా ఉన్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా నిజంగా చెప్తున్నా, అంటే ఏదో బిస్కెట్ అని కాదు, మీరు నిజంగా ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీస్లో ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా క్యూట్గా ప్లస్ ఫ్రెష్గా కనిపించారు. మీరు దీనికి కారణం ఓన్లీ నాన్ వెజ్ తినకపోవడమేనా, ఇంకేదైనా బ్యూటీ సీక్రెట్ సోప్? చెప్పండి. మీరు నన్ను కావ్య అని అనుకుంటున్నారు? లేదు, కావ్య గారి కంటే మీరే క్యూట్ గా ఉన్నారు ఈ సినిమాలో. బికాజ్ నాన్ వెజ్, నేను భైరవ కోణ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్. అప్పుడు అయితే నేను నాన్ వెజ్ మానేయలేదు. అంటే మానేయడం అంటే చెప్పింది కదా అన్నయ్య ఇంటర్వ్యూలో, అంటే కొన్ని రోజులు మానేయడం వల్ల ఒక్క పింపుల్ కూడా రాలేదు అని చెప్పింది కదా. మీరు ఫుల్ ఫాలో అవుతున్నారు. అంటే మీరంటే అంత అభిమానం అండి మాకు. చల్లగా లేదు. సో చెప్పండి, అంటే మీరు ఆ బ్యూటీ టిప్ ఏంటో మాకు చెప్తే. మీరు మానేయండి, నాన్ వెజ్ మానేయండి. అప్పుడు కష్టం మేడం. సందీప్ అన్న అక్కడ పెట్టాడు కదా వివాహ భోజనం వండు, తినపోతే ఫీల్ అయిపోతాడు. వారానికి ఒకసారి తినాలి బ్రదర్ ఈ డైలాగ్ కోసం అన్న ప్లీజ్. తింటా. థాంక్యూ. చెప్పండి. జస్ట్ మీమ్స్ చూస్తూ ఉండండి, పింపుల్ రాదు. ఓకే, థాంక్యూ. సందీప్ అన్న నీకు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థాంక్యూ బ్రదర్. మీ పేరు? నా పేరు విజయ్ అన్న. హాయ్ విజయ్ అన్న. ఇంతకుముందు ప్రీవియస్లీ చాలా మూవీస్ చూసాను నేను, కానీ ఇలాంటి మూవీ అంటే మ్యాజికల్ మూమెంట్ అన్నారు కదా, ఈ మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా, నెక్స్ట్ 2 ఫిల్మ్స్ కూడా ఇలాంటి మ్యాజిక్ రిపీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్స్ లాట్. ఇంకోటన్నా కొంచెం చెప్తున్నా, ఫీల్ కాకండి అన్న, ఏంటంటే మీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలన్న, ఒక మాట ఇవ్వండి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటివి చేస్తే మాకు కూడా ఒక ఎనర్జీ వస్తుందన్న. అంటే సందీప్ అన్న నీలో ఉన్న యాక్టర్ ఈ సినిమాలో బయటపడిందన్న. అంటే ప్రతి ఒక్క సినిమాలో ఉంటుంది, కానీ ఈ సినిమాలో మంచి స్క్రిప్ట్ వైజ్ తీసుకున్నావు కాబట్టి చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్యూ బ్రదర్. అప్పుడు మా డైరెక్టర్ 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా చేసి పెట్టండి మనండి. 2 సంవత్సరాలకు ఒక సినిమా కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా నాకు చేసి పెట్టండి. లాస్ట్ క్వశ్చన్, పెళ్ళి ఎప్పుడన్నా? ఇప్పుడు అప్పుడే పెద్ద అయ్యేలా లేదు బ్రదర్, టైం పడుతుంది. నేను దీనికి ఆన్సర్ చెప్పాలా? నీ నెక్స్ట్ 3 బ్లాక్ బస్టర్ కొట్టానంటే పెళ్లి చేసుకున్నాను. అదేం లాజిక్ స్వామి? అంతే అన్న, చేసేసుకో. ఇలాంటి ఏదో ముక్కులా ఉంది నాకు. ఫామ్ లో ఉంటావు కదా? నా ఫామ్ లో ఉంటావు కదా? నేను ఎప్పుడు ఫామ్ లోనే ఉంటాను బ్రదర్. మీ చేత ఒప్పించడానికి సినిమాలు కావాలి. బ్లాక్ బస్టర్ కొడితే ఇంకా ఫామ్ వేరే ఉంటదని. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్స్ ఎ కమాండ్. ఇట్స్ లైక్ పెళ్లి చేసుకో. ఓకే, థాంక్యూ అన్న. థాంక్యూ బ్రదర్. డైరెక్టర్ సార్. హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థాంక్యూ అండి. మిమ్మల్ని చూస్తే ఎందుకో నాకు సైంటిస్ట్ ఫీల్స్ వస్తాయి. ఆయన మాట్లాడిన అలాగే ఉంటుందండి. అదే ఒక చిన్న క్వశ్చన్, ఎప్పుడో 2021లో స్టార్ట్ అయింది, ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇది వెరీ అన్ఫార్చునేట్. మనం అంటే డైరెక్టర్కి మీకు ఏమైనా గొడవ, ప్రొడ్యూసర్కి మీకు ఏమైనా గొడవ అయిందా? లేదండి. లేదు, ఏం అవ్వలేదు. వీఆర్ ఆల్ టుగెదర్ ఆన్ దిస్. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఒక కొన్ని రీజన్స్ వల్ల డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ యాక్చువల్లీ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యూనియన్ స్ట్రైక్ వచ్చింది. తర్వాత ఒక మొత్తం టోటల్ షెడ్యూల్ రెయిన్ వల్ల క్యాన్సిల్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ కావ్య థాపర్ ఆల్సో మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో వీ హ్యావ్ టు క్యాన్సిల్ అ షెడ్యూల్ ఫర్ హర్ టు రికవర్ అండ్ కమ్ బ్యాక్. ఇది కాకుండా మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు వెన్నెలా కిషోర్, వైవాహర్ష హీరో డేట్స్ కన్నా వీళ్ళిద్దరు డేట్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. మెయిన్లీ వెన్నెలా కిషోర్ సెట్ ప్రాపర్టీ ఓకేనా, ఒక సినిమా ఒకేసారి చేస్తాడు, ఎప్పుడు కావాలన్నా వస్తాడు. మిగతా వాళ్ళ కాంపిటీటర్లు దొరకడం చాలా టఫ్. యా ఎగ్జాక్ట్లీ. సో వెన్నెలా కిషోర్ గారు డేట్స్, రవిశంకర్ సార్ డేట్స్, వైవాహర్ష, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక షెడ్యూల్ సెట్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒక ప్రొడ్యూసర్ దొరకడం ఈజీ, ఒక స్టోరీ రాయడం కూడా ఈజీ. ఈ కాంబినేషన్ డేట్స్ కోసమే మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ సో అదర్వైజ్ ప్రొడక్షన్ సైడ్లో కానీ ప్రొడ్యూసర్స్ మధ్యలో కానీ అని వీ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో. సర్టెన్ టైంలో మూవీ ఆగిపోయింది అనుకున్నారు, అంటే ఒక చిన్న రూమర్. అవునండి బాబు, ఇలాంటి రూమర్ నాకు ఇప్పుడు రాలేదు స్వామి. సార్ ఏం లేదు సార్, ఆనంద్ గారు సార్, మీరు ప్రతి ఇయర్ ఇలాగే ఎవ్రీ ఇయర్ రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ, ఎందుకంటే మీరు ఎప్పుడో నోట్స్ బ్యాన్ అయిన టైంలోనే హిట్ కొట్టారు గట్టిగా. అవునండి, ఎక్కడికి పోతా చిన్న. ఇయర్ ఎండ్ లోపల భైరవ 2 స్టార్ట్ చేస్తా ఉంటాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బొల్లమ్మ గారికి. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్? వన్స్ మోర్. బొల్లమ్మ. రాంగ్. బొల్లమ్మ. ఓకే, మీరు బొల్లమ్మ క్లిక్ స్టార్ట్ చేశారు కదా, బొల్లమ్మ మీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీకెలా తెలుసు నాకు ఆల్రెడీ ఒక పేజ్ లేదని? అంటే నేను అనుకుంటున్నాను ఉందా. లేదు స్టార్ట్ చేయండి, రేపు 20,000 ఫాలోవర్స్ వచ్చేస్తారు నైట్ లోపు.
రాసి ఇస్తారా? రాసి ఇస్తాను. ఖచ్చితంగా. ట్రెండింగ్ లో ఉన్న 4 డైలాగ్స్ చెప్పండి మీమర్సి. ట్రెండింగ్ లో ఉన్న 4 డైలాగ్స్. ఆల్రెడీ ఒకటి చెప్పేశాను సార్ మీరు మేడం అలాంటివి లేకుంటే బాగానే ఎక్స్ట్రాలు అట్లాంటి మనం. అది నేను ఆల్రెడీ స్టేజ్ లోనే చెప్పేశాను. ఇప్పుడు ఒక 2 చెప్పండి. ఇది ట్రెండింగ్ లో ఉందా తెలీదు యాక్చువల్లీ కేమ్ బ్యాక్ లాంగ్ టైమ్ అగో బట్ ఐ రియల్లీ లైక్ చాలా కష్టపడ్డా. సో కంగ్రాచులేషన్స్ I don't think you know this. ఓకే ఓకే. నిజంగా మీరు తొందరగా పేజ్ స్టార్ట్ చేయండి మీ పేజ్. షూర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి మీ స్టోరీస్ అన్ని. థ్యాంక్ యూ. అండ్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయితే మిమ్మల్ని అడ్మిన్ గా. బేసిక్లీ నెంబర్ కావాలి, లేదు దానికోసమే ఎంత టెక్నిక్. అంటే వాళ్ళ పిఆర్ ని జాయిన్ చేసినా పర్లేదు. నాకు ఎంతమంది మా గ్రూప్ లో అడ్మిన్ గా జాయిన్ అవ్వండి అని ఎప్పుడు మెసేజ్ పంపిస్తూనే ఉంటారు. ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాంప్లిమెంట్. సో కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. మీరు 2022-23లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పండి. సారీ థ్యాంక్ యూ చెప్పండి అన్న. మీ సాంగ్స్ వైరల్ చేసింది వాళ్ళే, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ తో. వాళ్ళే ప్రీ వెడ్డింగ్ అన్న. థాంక్యూ ఎవ్రీబడీ. నిజమే చెప్తున్నా అని కొట్టేస్తే ఒక 1000 ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ వస్తాయి. కానీ పెళ్లిలో ఎంతమంది నిజాలు చెప్పారు? నిజం అన్న. అంటే రూరల్ ఏరియాస్ లో, విలేజెస్ లో ఇది వెరీ జెన్యూన్ గా పాటల్లో మాత్రం బ్రహ్మాండంగా వెళ్ళింది. అంటే వెడ్డింగ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నాను. సో నేనే ఒక 5 వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ ఈ సాంగ్ తోనే షూట్ చేశాను. బ్రదర్ మీ నెంబర్ ఇచ్చేయండి, ప్రతి సినిమా ముందు నా పాట మీకు ఇచ్చేస్తాను, ప్రతి వెడ్డింగ్ లో మీరు ప్లే చేయాలి. ఓకేనా? ప్రామిస్ అన్న. అండ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. Thank you. అండ్ కావ్య గారికి ఏక్ మినీ కథ, బిచ్చగాడు 2 ఇది మొత్తం అన్ని ఊపేస్తున్నారు మేడం. అలాగే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.